ఒకళ్ళు అడిగారు. అయితే ఇప్పుడు మేము ఈ సృష్టిలో దేనిని ఇది నాకు నచ్చింది, నాకు బాగుంది, నాకు కావాలి, నేను ఇష్టపడుతున్నాను అని అనకూడదంటారా అని అడిగారు. నన్నే అడిగారు, కెనడాలోనే అడిగారు. అంటే నువ్వు బంగారు తండ్రివి నాయనా, అదే కరెక్టు అని చెప్పారు. నేను అర్థమైందా మీకు పాయింట్? కాబట్టి యు లవ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ సైకలాజికల్లీ డిపెండ్ అపాన్ ఎనీథింగ్. నో సైకలాజికల్ డిపెండెన్స్. ఐ లైక్ దిస్, ఐ లైక్ దాట్ అనే డ్యూటీ చేయాలి తప్ప ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్ అలా ఉండకూడదు. డ్యూటీ చేయాలి. భర్త భార్య ఏడలో డ్యూటీ చేయాలి. అంతేగాని ఐ లవ్ యూ హనీ అంటుంటే చేసేదల్లా చేసేసి అలా అంటుంటే అది సరిపడుతుందా? అది నాట్ ది వే. యూ డూ యువర్ డ్యూటీ. ఓకే. కాబట్టి సో సంగము దోషము, అటాచ్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కాన్షియస్నెస్ in the form of psychological dependence on physical objects or on other people in a relationship, and then religion. You are attached to the religion. Why do you worship that God? Because likely ఆ God మనకి మన కోరికను తీర్చే అవకాశము కలదు. రిలిజియన్ మీద సైకలాజికల్గా డిపెండ్ అవుతారండి. జనులు రిలిజియన్ని దేవుడి మీద ప్రేమతో అభ్యాసం చేయరు. రిలిజియన్ అన్నది ఇట్స్ ఎ క్రచ్. కుంటివాడికి కట్టెవలే వీడు సంసారంలో వీడు ముందుకు సాగడానికి దేవుణ్ణి వీడు అకాంప్లిష్గా పెట్టుకుంటాడు. సైకలాజికల్ డిపెండెన్స్ కింద ఉంటారు. సైకలాజికల్లీ డిపెండెన్స్ రిలిజియన్ ఆల్సో. సో నేను 3 రకాల భౌతిక వస్తువులు, ఇతర వ్యక్తులు, రిలీజియస్ ప్రాక్టీసెస్, వీటన్నిటి మీద కూడా అటాచ్మెంట్ అనే దోషము ఉంటుంది. అది దోషము. రిలిజియన్ అయినా కూడా దోషమే, సైకలాజికల్ డిపెండెన్స్. సో ఈ దోషమును మీరు జయించవలెను.